హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏమిటంటే 1000 కోట్లు కలెక్ట్ చేసే చిత్రాలు ఏవి, వీటిలో ఏ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉందో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరి దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టాలీవుడ్లో పాన్ ఇండియా చిత్రాలు కలకలలాడుతున్నాయి. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి బోలెడన్ని పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. కొన్ని చిత్రాలపై అయితే 1000 కోట్లు కలెక్షన్స్ అంటూ అంచనాలు మొదలయ్యాయి. తెలుగు హీరోలు 1000 కోట్లు సాధించే చిత్రాల్లో నటిస్తే సంతోషమే, కానీ వాస్తవంగా 100 కోట్లు సాధించే సత్తా ఏ చిత్రానికి ఉంది? ఆ రేసులో ఉన్న చిత్రాలేంటో చూద్దాం. ఇక ఇటీవల టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇద్దరు హాజరయ్యారు. ఈ వేదికపై త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇద్దరు దేవర చిత్రం గురించి చేసిన కామెంట్స్తో ఇప్పుడు టాలీవుడ్లో 1000 కోట్లకు చర్చ మొదలైంది. ఇక త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ ఉగాది నుంచి ఈ ఏడాది దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు త్రివిక్రమ్ అన్నారు. టిల్లు స్క్వేర్ సాధించిన 100 కోట్ల పక్కన మరో సున్నా చేర్చి దేవర 1000 కోట్లు అందుకోవాలని మాటల మాంత్రికుడు తదాస్తు అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ కాస్త లేట్ అయినా దేవర చిత్రం కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని అన్నారు. దీనితో దేవర చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రం కోసం కొరటాల శివ పడుతున్న కష్టం, ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ దేవర బలంగా కొట్టబోతున్నట్లు ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. ఖచ్చితంగా దేవర 1000 కోట్ల మార్కును అందుకోవాలని ఆశిస్తున్నారు. ఇక ఈ ఏడాది పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కాబోతున్న మరో చిత్రం ప్రభాస్ కల్కి 2898 AD. ఈ చిత్రానికి 1000 కోట్ల మార్కు అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రంలో నటిస్తున్న క్యాస్ట్ అలాంటిది. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి స్టార్స్ నటిస్తున్నారు. నార్త్లో ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. సలార్ చిత్రం 1000 కోట్లు వసూళ్లు సాధించలేకపోయింది. మరి కల్కి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి. మరి ఇక పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ తెచ్చుకున్న మరో చిత్రం పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రీసౌండ్ వచ్చేలా విజయం సాధించాలని బన్నీ కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి 1000 కోట్ల మార్క్ అందుకునే సత్తా ఉంది, కానీ ఆ రేంజ్కు వెళ్ళినా చాలు. ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంపై ఇప్పుడు ఉన్న బడ్జ్తో 1000 కోట్లు టార్గెట్ అంటే కష్టమే అని చెప్పాలి. మరి రామ్ చరణ్, శంకర్లకి నేషనల్ వైడ్ ఉన్న క్రేజ్కు తగ్గట్లుగా ప్లాన్ చేస్తే ఏమైనా అద్భుతాలు జరగచ్చు. అది ఫ్రెండ్స్, త్రివిక్రమ్ చెప్పినట్లు ఈ సంవత్సరం దేవరనామ సంవత్సరం అవుతుందా? పుష్ప 2తో అల్లు అర్జున్ విజృంభిస్తాడా? ఇక ప్రభాస్ కల్కితో కలెక్షన్లు కొల్లగొడతాడా? ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్తో 1000 కోట్లు కొల్లగొడతాడా? వీటిలో ఏ మూవీ 1000 కోట్లు లేదా 1000 కోట్ల దరిదాపు లేక వస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా. మీరు చేసే ఈ లైక్, సబ్స్క్రైబులే మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్నిస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ.